రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన 5 ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబుఏ హరిజన్, జవహర్లాల్, కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, వీర పాండ్యన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం 3 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11:27 గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నేతలు హాజరు కాబోతుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల కోసం నియమించిన 5 ప్రత్యేక ఐఏఎస్ అధికారులు బాబుఏ హరి, జవహర్లాల్, అలాగే కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, వీర పాండ్యన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక తూర్పు దిశగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, ఇతరుల కోసం 3 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 2 లక్షల మందికి పైగా సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్ ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి, పూర్తిగా ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. హలో చెప్పండి రాఘవ. థ్యాంక్ యూ రాజశేఖర్. గన్నవరం కేసరపల్లిలో అన్ని ఏర్పాట్లు డీసీ గుప్తా మరియు సిఎస్ ఏర్పాటు పరిశీలిస్తున్నారు దగ్గరుండి కూడా. అయితే రేపు 12వ తారీఖు 11:20 చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది. అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు, అదే కాకుండా వర్మ, అందరూ జనసేన నాయకులు ఇప్పుడు విజయవాడకి చేరుకున్నారు. అయితే రేపు 11:27 సమావేశం ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా విజయవాడ నుంచి అనేక చోట్ల మళ్లింపు కూడా చర్యలు తీసుకున్నారు. సిఎస్ కూడా ఇప్పటికే డీజీపీ కూడా హరీష్ గుప్తా కూడా ట్రాఫిక్ మళ్ళీ అందరికీ అధికారులకు కూడా క్లియరెన్స్ ఇచ్చారు రాజశేఖర్. అదే విధంగా దీనికి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే ప్రత్యేకంగా ఆహ్వానితులయ్యారు. అదే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారనేది సమాచారం. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి ఏం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్న సిఎస్ నీరవ్ ప్రసాద్ కుమార్ ప్లస్ లోకల్ డిఎస్పీ, విజయవాడ కలెక్టర్, విజయవాడ ఎస్పీ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు రాజశేఖర్. అయితే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి సపరేట్ గా దీనికి సంబంధించిన ఈవెంట్ కార్యక్రమాలు కూడా హైదరాబాద్ వాళ్ళకి అప్పు చెప్పినట్టుగా తెలిసిన సమాచారం.
అయితే ప్రత్యేకంగా గ్యాలరీ ఎవరికైనా విఐపి గ్యాలరీ సపరేట్ గా ప్రజల కోసం కూడా 17 ఎకరాల్లో సుమారుగా 1,50,000 జనాభా పట్టేట్టుగా వీలు కానీ ఈ స్థలాన్ని కూడా సేకరించి దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అయితే ఎటువంటి అసంగ కలగకుండా అటువంటి అన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నాయకులు కూడా. ఇప్పటికే అందరూ చేరుకున్న సభా స్థలానికి రాజశేఖర్. ఒకవేళ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షం పడితే కనుక ముందస్తు చర్యలుగా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే వర్షం పరిస్థితుల్లో ప్రత్యేకంగా దానికి సపరేట్ గా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వర్షం కాకుండా స్థలాన్ని కూడా సదును చేసి సపరేట్ గా దానికి సంబంధించిన టార్బల్ పట్టులతోటి సభా స్థలాన్ని కూడా కప్పించి ఎటువంటి వర్షం కూడా ఎంతటి వర్షం అయినా సరే తట్టుకోగల శక్తి అని షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రజలకు కూడా ఎటువంటి భోజన సౌకర్యాలు కానీ ట్రాఫిక్ మళ్లింపులు కానీ ప్రతి నియోజకవర్గానికి బస్సులు కూడా సౌకర్యం కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వేలాది మందికి కూడా అన్ని నియోజకవర్గాలకు ప్రతి అందరి ఎమ్మెల్యేలకు కూడా కాబోయే ఎమ్మెల్యేలకు కూడా సమాచారం అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు కూడా చేరవేశారు. ప్రతి నియోజకవర్గానికి కూడా విఐపి పాసులు కానీ అన్ని సబ్మిట్ చేశారు. అదే విధంగా గ్యాలరీకి వచ్చేవారు ఎటువంటి భద్రతా సౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశారు రాజశేఖర్. రైట్. అంటే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎంతమంది కార్యకర్తలు లేకపోతే ప్రజానీకం వచ్చే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అలాగే ప్రధానంగా అంటే వివిఐపీలు ప్రధానంగా ప్రధాని మోదీ లాంటి కీలక నేతలు రాబోతున్న నేపథ్యంలో సో అక్కడ నుంచి అంటే వారు అక్కడ వివిప్యాట్లు అవసరం లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో సో అక్కడ నుంచి రావడానికి రూట్ని ఎలాగే సిద్ధం చేశారు? దానికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయి? రాజశేఖర్, థ్యాంక్ యూ రాజశేఖర్. అయితే రూట్ కూడా సపరేట్ గా ప్రత్యేక విమానంలో కూడా అతిథులు వస్తారని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక వాహనాలు మళ్లింపు కూడా పెట్టారు. ప్రత్యేకంగా వాళ్ళకి సెక్యూరిటీ కానీ దగ్గరుండి సెక్యూరిటీ చూసుకోవడం కానీ 4 IAS, 4 IPS కూడా ప్రత్యేక జిల్లా అధికారులు కూడా ప్రత్యేకంగా తెచ్చి ఇక్కడే అధికారులకు కూడా పరిశీలన ఏర్పాట్లు కానీ చేయమని ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు నీరప్ప ప్రసాద్ కుమార్. అదే సుమారుగా కార్యకర్తలు కానీ ఎవరైనా సరే 1,50,000 మంది చేరుకోవచ్చు. అదే విధంగా ప్రత్యేక గ్యాలరీ కూడా పెట్టారు. 5 గ్యాలరీలు ప్రత్యేకంగా విఐపీలకు ఒక గ్యాలరీ, ప్రత్యేక గ్యాలరీ ప్లస్ ఎమ్మెల్యేలకు ఒక గ్యాలరీ, అదే విధంగా సపరేట్ గా వేరే అతిథులకు కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాట్లు కూడా చేశాడు. ఎలాంటి అడ్డు లేకుండా వీళ్ళకి ప్రమాణ స్వీకారం డైరెక్ట్ గా ఇబ్బంది పడకుండా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి కానీ ఏదైనా సరే ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ ప్రజలకు అందుబాటులో దూరంగా చూడటానికి కూడా ప్రత్యేక కార్యకర్తలకు కూడా ఎల్ఈడి స్క్రీన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు రాజశేఖర్. అయితే సభా ప్రాంగణానికి రావడానికి కూడా ప్రత్యేకంగా ఇంకో 100 ఎకరాలు పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. అదే కానీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లింపు చర్యలు కూడా ఇప్పటికే అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అదే విధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా దగ్గరుండి అధికారులు కూడా నిర్దేశం చేశారు రాజశేఖర్. రైట్. చివరిగా అండి ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా సిబ్బంది పోలీసులు ఎంతమంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ కార్యక్రమంలో? అలాగే సభా ప్రాంగణానికి సంబంధించి సో అక్కడ సభ ఏదైతే వేదికకి సంబంధించి ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? ప్రధాని మోదీకి ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి, స్వాగత ఏర్పాట్లు ఏమైనా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? రాజశేఖర్ సపరేట్ గా ప్రత్యేక విఐపి గ్యాలరీలో కానీ లేదా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఒంగోలులో పెట్టినప్పుడు కూడా ఇక్కడ 3 కూటమిల అభ్యర్థులు కూడా ప్రత్యేకంగా సభ కూడా చిలకలూరుపేట పెద్ద ఎత్తున సభ చేస్తే దాంట్లో భద్రతా వైఫల్యం కూడా దాంట్లో లోటుపాట్లు కూడా ఉన్నట్టుగా అప్పుడు ఎస్పీని ప్రత్యేకంగా సిఐ ప్రత్యేకంగా డిఎస్పీని కూడా బదిలీ చేసినట్టు కూడా ఎంతోమంది గతంలో జరిగింది. ఆ విధంగా జరగకుండా సరే ప్రధానమంత్రి హాజరవుతున్నట్టుగా ప్రత్యేకంగా బలగాలు అని దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా సుమారు 4,000 మంది సుమారుగా దీనికి ప్రత్యేకంగా 4,000 సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది రాజశేఖర్. అదే విధంగా వర్షం ప్రభావితం కానీ గన్నవరం నుంచి విమానం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలు ప్రత్యేకంగా కారులు కానీ ప్రత్యేకంగా ప్లస్ అదే విధంగా భద్రతా వలయంలో కూడా చుట్టుముట్టారు. ఆల్రెడీ ఇప్పటికే భద్రతా వలయం కూడా చుట్టుముట్టారు రాజశేఖర్. అదే బాంబు స్క్వాడ్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సభా ప్రాంగణం మొత్తం ఆల్రెడీ పోలీస్ ఆధీనంలో తీసుకున్నారు. అదే విధంగా ఈ వాహనాలు కూడా ఇప్పుడు ఎక్కువైనట్టు ఉన్న సందర్భాల్లో కనిపిస్తే సుమారు 100 ఎకరాల్లోనే దాని దగ్గర సమీపంలోనే 100 ఎకరాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ 100 ఎకరాల్లోనే ఏర్పాటు ప్రత్యేకంగా గ్యాలరీలు కూడా ప్లస్ ఈ వాహనాలు కూడా ఆ విధంగా 100 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేశారు రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.